భీష్టం స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతా పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. पतित पावन गुरु महाराज की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. భగవద్గీతలో మొత్తము 18 అధ్యాయాలు ఉన్నాయి. ఫస్ట్ 6 చాప్టర్లలో శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగం గురించి చెప్పారు. మధ్యలో ఉన్న 6 చాప్టర్లు 7 నుంచి 12 వరకు శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగం గురించి చెప్పారు. చివరి 6 చాప్టర్లలో అంటే 13 నుంచి 18 వరకు శ్రీకృష్ణ భగవానుడు మెయిన్ గా జ్ఞాన యోగం గురించి చెప్తారనమాట. ఈ అధ్యాయంలో మొదటగా అర్జునుడికి కొన్ని డౌట్స్ వస్తాయి. 6 ప్రశ్నలు అడుగుతాడు. శ్రీకృష్ణ భగవాను 6 ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ శ్లోకం చూడండి. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుం ఇచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. రెండవ శ్లోకము. శ్రీ భగవాను ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం మిథ్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాత. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని భోక్త గురించి, క్షేత్రము మరియు క్షేత్రమును తెలిసిన వాని గురించి, జ్ఞానము మరియు జ్ఞాన విషయం గురించి నేను తెలుసుకొనగోరుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. రెండవ దానికి కూడా చదవండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమని చెప్పబడుతుంది. ఈ దేహమును తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడని చెప్పబడతాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఫస్ట్ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి 6 ప్రశ్నలు వేస్తారనమాట. అవి ఏంటివంటే, ప్రకృతిం పురుషం చైవ, ప్రకృతి అనగా ఏమి, పురుషుడు అంటే ఎవరు, క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞ అంటే ఎవరు, ఏతద్ వేదితుం ఇచ్చామి, ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, జ్ఞానం జ్ఞేయం చ కేశవ, ఓ కేశవ, జ్ఞానం అనగా ఏమి, జ్ఞేయం అనగా ఏమి అని అడుగుతారనమాట. ప్రకృతి అంటే ఏమి, పురుషుడు అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు ఎవరు, జ్ఞానం అంటే ఏమి, జ్ఞేయం అంటే ఏమి అని ఈ 6 ప్రశ్నలు అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడిగి, నేను ఈ ప్రశ్నలు కి సమాధానం అనుకుంటున్నాను కృష్ణ, దయచేసి నాకు చెప్పండి అని చెప్తారనమాట. ఆ తర్వాత దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఇస్తారు. రెండవ శ్లోకంలో ఏమని సమాధానం ఇస్తారంటే, ఓ ప్రియమైన ఓ అర్జున, క్షేత్రము అంటే ఈ శరీరమే క్షేత్రము, కర్మక్షేత్రము. జీవి ఈ క్షేత్రము ద్వారానే కర్మలు చేసి తన కోరికల్ని తీర్చుకుంటారు అనేది చెప్తారు. ఆ తర్వాత ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఈ శరీరాన్ని మనం క్షేత్రము అని అంటాము. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః, అంటే ఎవరైతే ఈ శరీరం గురించి తెలుసుకుంటారో, ఈ శరీరాన్ని ఎరిగిన వాళ్ళని క్షేత్రజ్ఞ అని అంటారు. మరి క్షేత్రజ్ఞ ఎవరు? శరీరం గురించి ఎవరికి తెలుస్తుంది? ఇద్దరికి తెలుస్తుంది. ఎవరికి అంటే ఆత్మ, పరమాత్మ. వీళ్ళని క్షేత్రజ్ఞ అని అంటారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏమని రాశారు అంటే, క్షేత్రజ్ఞకి చాలా డిఫరెన్స్ ఉంది అని అంటారు. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞ అంటే ఆత్మ.
ఈ క్షేత్రంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి 6 రకాల మార్పులకి గురి అవుతాము. కానీ ఆత్మ క్షేత్రజ్ఞ అయిన ఆత్మకి ఎటువంటి మార్పు అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అంటే పుట్టిన వాళ్ళు ఆ ముందు బాల్య దశ, తర్వాత కౌమారము, తర్వాత యవ్వనము, తర్వాత వృద్ధాప్యము చెంది ఆ తర్వాత నశించును, ఆ తర్వాత మళ్ళీ తిరిగి శరీరంని పొందును అని చెప్పి 2వ అధ్యాయంలోనే శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పినారనమాట. ఎవరైనా చెప్పగలుగుతారా ఒక జీవి పుట్టిన తర్వాత 6 రకాల మార్పులు జరుగుతాయి అతని శరీరంలో? ఆ మార్పుల గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ. మాతాజీస్ ఎవరైనా చెప్పగలుగుతారా శరీరంలో జరిగే మార్పుల గురించి? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. పుట్టుట, పెరుగుట, వృద్ధి చెందుట, ఉత్పత్తి చేయుట, రోగము, క్షీణించుట, నశించుట. హరే కృష్ణ మాతాజీ. ఈ 6 రకాల మార్పులు శరీరము ఏ జీవి అయినా సరే, భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏ జీవి అయినా సరే, మనుషులే కాదు మిగతా జీవులు 84 లక్షల జీవరాశుల్లో ఈ 6 రకాల మార్పులు అనేటివి చెందుతాయన్నమాట. కానీ ఈ క్షేత్రజ్ఞ ఆత్మకి ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఆత్మ యొక్క లక్షణాలు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆత్మకి ఎటువంటి మార్పు ఉండదు. శరీరం మార్పు చెందుతుందే గాని ఆత్మకి మార్పు అనేది, ఆత్మకు వృద్ధాప్యము, ఇట్లాంటి జర, వృద్ధాప్యము, పుట్టుట, నశించుట ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. హరే కృష్ణ మాతాజీ. ఆత్మ లక్షణాలు చెప్తారా? ఆత్మ శాశ్వతమైనది మాతాజీ. ఆత్మను దేంతోనూ చంపలేము, అంటే అగ్గితో కానీ అట్లా దేంతో నశింప చేయలేము. ఆత్మకి నిత్య అంటే ఏం లేదు, అది కాదు. ఆత్మ నిత్యమైనది, అవినాశి. ఆత్మ మన వెంట్రుకలో 10,000 వంతు ఉంటుంది మాతాజీ. వెంట్రుక కొనలో 10,000 వంతు ఉంటుంది. ఆత్మ దేహంలో చైతన్యం అంతా ఆత్మే మాతాజీ. ఆత్మ ఉండడం వల్లనే దేహానికి చైతన్యం అనేది వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. శరీరము పంచ భూతాలతో తయారై ఉంటుంది. అవి ఏంటివి? నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, భూమి, ఈ పంచభూతాలతో ఈ శరీరం తయారై ఉంటుంది. కానీ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. ఆత్మకి నశింపు లేదు, ఎందుకంటే సచ్చిదానంద స్వరూపము భగవంతుని అంశ కాబట్టి. శరీరంలో మార్పులు అనేటివి వస్తాయి, కానీ ఆత్మలో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారో చూడండి. ఈ అధ్యాయంలో దేవాతి దేవుని దివ్య స్థితి మరియు జీవాత్మ యొక్క పరతంత్ర స్థితి స్పష్టంగా తెలుపబడినది. జీవులు అన్ని వేళలా పరతంత్రులైనను మరుపు కారణంగా వారు దుఃఖంలో పాలవుతుందరు. కానీ పుణ్యకర్మలచే జ్ఞానవంతులైనచో ఆర్తి, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అను వివిధ రూపములలో పరమ పురుషుని చేరుకుందురని కూడా వర్ణించబడినది. ఇప్పుడు ఈ 13వ అధ్యాయపు ఆరంభము నుండి జీవుడు భౌతిక ప్రకృతిలో ఎట్లు సంపర్కము వచ్చునో మరియు ఏ విధంగా అతడు ప్రకృతి బంధముల నుండి శ్రీకృష్ణ భగవానుని కృపచే కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జన, భక్తియుక్త సేవ అను వివిధ పద్ధతులతో విముక్తుడగును వివరించబడినది. జీవుడు భౌతిక దేహముకు పూర్తిగా భిన్నుడైనను ఏదో విధంగా అతడు దానికి సంబంధము పొందును, ఆ విషయం కూడా వర్ణించబడినది. యాక్చువల్ గా జీవుడు ఆత్మస్వరూపం భగవంతుని యొక్క అంశ, సచ్చిదానంద స్వరూపం. దానికి ఇటువంటి పుట్టుక, మరణము, వృద్ధాప్యము, జర అనేటివి ఏవి ఉండవు. ఈ భౌతికమైన శరీరములో ఆత్మ ఎలా బంధించబడింది, దానికి గల కారణం ఏమిటి, మరియు ఏ విధంగా ఒక జీవి భౌతిక శరీరంలో నుంచి, బంధనాల నుంచి, ఈ ప్రకృతి నియమాల నుంచి ఎప్పుడు పడగలుగుతాడు, శ్రీకృష్ణ భగవానుని శరణు వేడడం ద్వారా, భక్తియుక్త సేవ మార్గం ద్వారా ఈ భౌతిక బంధనం నుంచి ఒక జీవి బయటపడి భగవద్ధామం చేరగలుగుతాడు శ్రీకృష్ణ భగవానుని యొక్క కృపతో.
అవన్నీ విషయాలు ఈ 13వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేసినారు. జీవుడు ఎప్పుడైనా సరే ఈ పరతంత్రుడే, అన్ని వేళలా పరతంత్రుడే. అంటే పరతంత్రుడు అంటే డిపెండెంట్, ఒకరి మీద డిపెండెంట్. స్వతంత్రుడు కాదు, జీవుడు పరతంత్రుడు అని చెప్తారనమాట. ఒకవేళ స్వతంత్రుడైతే జీవుడికి పూర్తిగా స్వేచ్ఛ అనేది ఉంటే మరి తనకి ఇష్టం లేకుండానే, మనకి ఇష్టం లేకుండానే జన్మ మృత్యు జరా వ్యాధి, అంటే మనకి ఎవరికి చావాలని ఉండదు, ఎవరికి రోగం రావాలని ఉండదు, ఎవరికి వృద్ధాప్యం రావాలని ఎవరు కోరుకోరు. అయినా కూడా అవి మన మీద ఆపాదించబడుతున్నాయి. కాబట్టి మనము అన్ని వేళలా పరతంత్రులమే, మనము డిపెండెంటే, మన పైన కంట్రోలర్ ఉన్నారు, అది శ్రీకృష్ణ భగవానుడు అని అది మనము అర్థం చేసుకోవాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. హరే కృష్ణ. 3వ శ్లోకం ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. 13.3. ఓ భరత వంశీయుడ, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకొనితయే జ్ఞానమని నా అభిప్రాయము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు నెక్స్ట్ రెండు డౌట్స్ కి చెప్పారనమాట. క్షేత్రజ్ఞ అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి అనే దాని గురించి చెప్పారంట. క్షేత్రజ్ఞ అంటే ఏంటి అంటే క్షేత్రం గురించి తెలిసిన వారు. క్షేత్రం అంటే ఈ మానవ శరీరం, ఈ భౌతిక శరీరము. ఈ శరీరం గురించి తెలుసుకున్నది ఎవరు? ఈ దేహదారి ఎవరు? జీవాత్మ. ఆత్మకి తెలుసు, మరియు పరమాత్మకి తెలుసు. అంటే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అంటే నేను కూడా క్షేత్రజ్ఞుడనే అని తెలుసుకో అర్జున అని చెప్పి చెప్తున్నారు అనమాట. మరియు జ్ఞానం అంటే ఏంటి అంటే గన క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానం అనమాట. అంటే శరీరాన్ని మరియు ఆత్మను, పరమాత్మను, వాటికి భౌతిక ప్రకృతిని, వీటి గురించి తెలుసుకోవడమే జ్ఞానము అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మరి క్షేత్రజ్ఞులు ఇద్దరు, ఎవరు అంటే ఆత్మ, పరమాత్మ. ఆత్మకు శరీరం గురించి తెలుసు, మరియు పరమాత్మకి కూడా శరీరం గురించి, మన లోపల ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసు. అంటే మనము ఆత్మకి, జీవుడికి మొత్తం తెలియకపోవచ్చు, కొంతవరకు తెలుస్తుంది. అంటే ఇక్కడ పలానా చోట నాకు నొప్పి అవుతా ఉంది, పలానా చోట నాకు వాపు వచ్చింది, ఇట్లా నాకు అరగడం లేదు, నాకు తలనొప్పి వస్తా ఉంది, అట్లా కొంతవరకు తెలుస్తుంది, పూర్తిగా తెలియదు అనమాట. పూర్తిగా తెలిస్తే ఆత్మకి పూర్తిగా శరీరంలో ఏం జరుగుతుంది అనేది, మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది ఆత్మకి పూర్తిగా తెలియదు అనమాట. పూర్తిగా తెలిస్తే మరి ఇక్కడ స్కానింగ్లు ఎందుకు తీసుకుంటాము, మరి ఎక్స్రేలు ఎందుకు చేస్తాము? కాబట్టి మనం క్షేత్రజ్ఞ అయినా సరే మనకి మన శరీరం గురించి కొంతవరకు మాత్రమే అవగాహన ఉంటుందన్నమాట. కానీ పరమాత్మ, ఇంకొక రెండవ క్షేత్రజ్ఞ ఎవరు? మన శరీరంలో ఉండే పరమాత్మ ఎక్కడ ఉంటారు మన శరీరంలో? ఎవరైనా చెప్తారా? ఆత్మ పరమాత్మ హృదయంలో పరమాత్మ, ఆత్మ రెండు పక్కనే ఉంటాయన్నమాట. ఏదైనా శ్లోకం గుర్తుకొస్తా ఉందా? పరమాత్మ అందరి హృదయాలలో ఉంటారు అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కదా, ఎవరైనా చెప్తారా? 15.15 15వ అధ్యాయంలో వస్తుంది. వేదేశ్చ సర్వే రాహమేవ వేదాంత కృద్వేద విదేహ చాహం. అంటే 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో అని చెప్తారంట. నేను అందరి జీవుల హృదయాలలో వసిస్తాను అని చెప్తారనమాట. మరి ఆత్మ సచ్చిదానంద స్వరూపమే, పరమాత్మ కూడా సచ్చిదానంద స్వరూపమే కదా. మరి రెండు ఒకటేనా? ఆత్మ పరమాత్మ ఒకటేనా?
ఉం? లేదు ఆత్మ పరమాత్మ మాతాజీ, ఒకటేనా? రెండు ఒకటి కాదు. అది గుణాల రీత్యా మన ఆత్మ అనువంత పరమాత్మ విభువు మాతాజీ. ఓకే. ఇంకా ఆత్మకు మన శరీరంలో ఏం జరుగుతుంది మాత్రమే తెలుస్తుంది, కానీ పరమాత్మకి జీవులందరి హృదయాలలో ఏం జరుగుతోంది, జీవులందరి హృదయాల్లో ఉంటారు కదా, పరమాత్మకి అన్ని జీవుల గురించి తెలుసు అన్నమాట. మనకి మన శరీరంలో గురించి తెలుసు, మన ఇంట్లో వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనే విషయం మనకు తెలియదు. కానీ పరమాత్మకి ప్రతి జీవి క్షేత్రంలో ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు అన్నీ తెలుసు. మన కోరికలు ఏంటి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనల్ని ఎవరు చూడలేదు ఉంటాము, కానీ అన్నింటికి సాక్షిభూతుడుగా పరమాత్మ ఉన్నారనమాట. కాబట్టి ఆ ఆత్మ అనేది అనువంత, పరమాత్మ విభూ ఆత్మ. ఇప్పుడు ఆత్మకి పరమాత్మ, ఆత్మ సచ్చిదానంద స్వరూపమే, పరమాత్మ సచ్చిదానంద స్వరూపమే, నేను భగవానుడితో సమానము అంటే అది కాదనమాట. ఎట్లా అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. ఎలా అంటే ఒక పెద్ద సముద్రం ఉంటుంది అనుకో, సముద్రంలో నుంచి ఒక నీటి బిందువుని తీసుకున్నాం అనుకో, ఆ నీటి బిందువు కూడా ఉప్పగానే ఉంటుంది. శరీరంలో నీటికి ఏమేమి లక్షణాలు ఉన్నాయో ఆ ఒక చుక్కలో కూడా అన్ని లక్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, కానీ ఆ నీటి చుక్క శరీరము రెండు ఒకటే అవుతాయా? కాదు. మాత్రలో పరిమాణంలో చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఆ చిన్న చుక్క ఆత్మ అయితే ఆ సముద్రము పరమాత్మ అన్నమాట. అంటే ఆత్మకి పరమాత్మకి పరిమాణంలో ఎటువంటి పోలిక లేదనమాట. గుణైక్యం ఉంటుంది అంతేగాని పరిమాణంలో ఎటువంటి పోలిక అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకో, ఆ రాజ్యం అంతా ఎవరిది? రాజుదే. కానీ ఆ రాజ్యంలో ఒక పౌరుడు ఉంటాడు, ఆ పౌరుడికి ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు అతనిదే. కానీ రాజ్యం మొత్తంకి అధికారము రాజుకున్నా కూడా ఇతనికి రాజు ప్రధాన యజమాని అయితే ఆ పౌరుడు అప్రధాన యజమాని అవుతాడు వాళ్ళ ఇంటికి. ఓకేనా? అలాగే ఈ దేహములు అన్ని కూడా, దేహముల అన్నిటికీ పాలించేది ఎవరు అని అంటే గన, ఈశ్వరుడు ఎవరు, కంట్రోల్ ఎవరు అంటే గన హృషికేశుడు. ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. కానీ మనము ఆ అప్రధాన యజమానులం అన్నమాట. కాబట్టి మనం భగవంతుని అంశలం కాబట్టి, జీవాత్మ భగవంతుని అంశ కాబట్టి ఆ భగవంతునికి సేవించడానికి మనము ఉద్దేశించబడినాము అని చెప్తారనమాట. కాబట్టి పరమాత్మని ఏమంటారు అంటే గన పరమ క్షేత్రజ్ఞ అని పిలుస్తారు. ఎందుకు అంటే అన్ని క్షేత్రాలలో ఏం జరుగుతుంది అనే విషయము భగవానుడికి తెలుసు. ఇంకా సర్వక్షేత్రజ్ఞ అని కూడా అంటారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారంటే, దేశ పౌరుడు తనకున్న కొద్దిపాటి భూభాగమును గూర్చి ఎరుగవచ్చును, కానీ దేశము నేలేడి రాజు తన రాజ ప్రాసాదమును గూర్చియే కాకుండా పౌరులందరూ వ్యక్తిగతముగా కలిగి ఉన్నట్టి ఆస్తులన్నిటినీ ఎరిగి ఉండును. అదే విధంగా జీవుడు వ్యక్తిగతంగా తన దేహముకు యజమాని కావచ్చును, కానీ పరమ పురుషుడు సకల దేహములకు యజమాని. రాజ్యమును ఏలేడి రాజు రాజ్యముకు ప్రధాన యజమాని, పౌరుడు అప్రధాన యజమాని. అట్లే పరమ పురుషుడు దేహములన్నిటికీ పరమ యజమాని. మన దేహములన్నిటికీ పరమ యజమాని ఎవరు అంటే గన శ్రీకృష్ణ భగవానుడు. దేహంలోని ఇంద్రియములన్నిటికీ కూడా కంట్రోలర్ ఎవరు, ఎవరి ఆధీనంలో ఉన్నాయి అంటే శ్రీకృష్ణ భగవానుడి ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికి హృషికేశుడు అనే పేరు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మన ఇంద్రియములకు అధిపతి అయిన హృషికేశుడు శ్రీకృష్ణ భగవానుడి సేవలో ఉపయోగిస్తే అప్పుడు మనము నిజమైన సంతృప్తిని, నిజమైన ఆనందాన్ని పొందుతాము అని చెప్పి శ్రీల ప్రభుపాదులు ఇక్కడ భాష్యంలో రాస్తున్నారు. ఇంకా ఏం రాస్తున్నారంటే, ఈ అధ్యాయంలో క్షేత్రమును ఎరిగిన ఈ ఇరువురు క్షేత్రజ్ఞులలో ఒకడు చ్యుతుడు, మరొకడు అచ్యుతుడు కూడా వివరించబడినది. ఒకడు దివ్యుడు, మరొకడు పరతంత్రుడు. ఎవరు చ్యుతుడు, ఎవరు అచ్యుతుడు చెప్పండి? జీవాత్మ పరమాత్మలో ఎవరు చ్యుతుడు, ఎవరు అచ్యుతుడు? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. పరమాత్మ అచ్యుతుడు. ఓకే. ఎవరు దివ్యుడు, ఎవరు పరతంత్రుడు? దివ్యుడు భగవంతుడు.
పరతంత్రుడు ఎవరు? జీవుడు. జీవుడు. జీవాత్మ. అది డిఫరెన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. అన్ని వేళలా మనము ఇండిపెండెంట్ కాదు. ఏదో కొంచెము స్వల్ప స్వాతంత్రం ఉంటుంది మనకి తప్ప మనము ప్రతిదానికి డిపెండెంట్ గానే ఉన్నాం, పరతంత్రులుగానే ఉన్నాము. ఇక్కడ క్షేత్రముకు మరియు దాని పరిమిత భోక్తకు పరమాత్ముడే నియామకుడని ఎరుగుటయే నిజమైన జ్ఞానము. శ్రీకృష్ణుడు ఇక్కడ నిజమైన జ్ఞానం అని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్పి ఉండెను. మనకు ఈ క్షేత్రం గురించి స్వల్పంగా తెలుసు. పూర్తిగా ఎవరికి తెలుసు అంటే గన పరమాత్మ కూడా క్షేత్రజ్ఞనే. ఎలాగైతే జీవాత్మ క్షేత్రజ్ఞను, పరమాత్మ కూడా క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రం ఎరిగిన వాళ్ళు ఇద్దరు, జీవాత్మ పరమాత్మ అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రము క్షేత్రజ్ఞంలో ఉండే 6 విషయాల గురించి చెప్తారనమాట. 6 విషయాలని నేను చెప్తాను అని చెప్తారనమాట. ఏంటి అంటే 4వ శ్లోకంకి వెళ్దాము. తత్ క్షేత్రం యచ్చ యాదృచ్ఛః యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు. హరే కృష్ణ. 4th శ్లోకం ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. ఇప్పుడు ఈ చదవండి. క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దానిలోని మార్పులను, దేని నుండి అది ఉద్భవించెను, క్షేత్రం ఎరిగిన వాడెవడు, అతని ప్రభావంలోకి సంబంధించిన నా సంక్షిప్త వర్ణనను వినుము. హరే కృష్ణ మాతాజీ. ఇంకా నేను ఇప్పుడు చెప్తాను అర్జున, దేని గురించి చెప్తాను అంటే, అసలు ఈ క్షేత్రం అంటే ఏంటి, ఇది ఏ విధంగా తయారైంది, వేటితో తయారైంది, దానిలో వచ్చే మార్పులు ఏమిటి, దేని నుండి ఇది ఉద్భవించింది, క్షేత్రమును అంటే దేని నుండి, ఎందుకు ఈ దేహం ఇవ్వబడింది, జీవాత్మకి ఎందుకు ఈ దేహం ఇవ్వబడింది, ఈ క్షేత్రమును ఎరిగిన వాడెవరు, అతని ప్రభావములేంటి, అవన్నీ నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్జున, విను అని చెప్తారనమాట. భాష్యంలో శ్రీల ప్రభుపాదులు ఏం రాస్తున్నారంటే, భగవానుడు కర్మక్షేత్రమును ఎరిగిన క్షేత్రజ్ఞుని వాని సహజ స్థితులను గూర్చి ఇక్కడ వర్ణించెను. ఈ దేహము ఎట్లు నిర్మించబడినది, ఏ మూలికలచే ఇది ఏర్పడుతున్నది, ఎవరి ఆధీనంలో ఈ దేహము పనిచేస్తుంది, దీనిలో మార్పులు ఎట్లు కలుగుతున్నవి, ఈ మార్పులు ఎక్కడి నుండి కలుగుతున్నవి, అట్టి మార్పులకు కారణములేమిటి, జీవాత్మకు చర్మ గమ్యమేంది, ఆత్మ నిజ స్వరూపమేమిటి అను విషయములను ప్రతి ఒక్కరును ఎరుగవలెను. అట్లే జీవాత్మకు పరమాత్మకు నడుమగల భేదమును, వాటి వివిధ ప్రభావములు, శక్తులు వంటి వానిని కూడా మానవుడు ఎరగవలెను. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 5th శ్లోకము. ఋషిభిర్ బహుదా గీతం చందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదశ్చైవ హేతు బందిర్ వినిశ్చితై. హరే కృష్ణ. 5th శ్లోకం ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. క్షేత్రము క్షేత్రజ్ఞుని గురించిన ఆ జ్ఞానము వివిధ వేద గ్రంథాలలో పలువురు ఋషులచే వర్ణింపబడింది. అది విశేషంగా వేదాంత సూత్రాలలో కార్యకారణాలతో హేతుబద్ధంగా చెప్పబడింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, నేను క్షేత్రం గురించి, వాటి లక్షణాల గురించి, వాటిలో జరిగే మార్పుల గురించి, క్షేత్రజ్ఞుని గురించి, అతని ప్రభావం గురించి నేను చెప్తాను అర్జున, విను అన్నారు. ఆయన చెప్పడం మొదలు పెట్టేసరికి ఆయన ఇంకా ఏం చెప్తున్నారు, ఈ విషయాలే ఇంతకు ముందు కూడా ఇంకా చాలా చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఋషులు చెప్పారు, ఆ తర్వాత వేదాలలో చెప్పబడింది, ఉపనిషత్తుల్లో చెప్పబడింది, బ్రహ్మసూత్రాలు అంటే వేదాంత సూత్రములలో చెప్పబడింది. ఇవి నేను చెప్పడమే కాదు, వీటన్నిటిలో కూడా చెప్పబడింది అని చెప్తారంట. ఈ ఋషులు వేదాంత సూత్రాలను రాసింది ఎవరు చెప్తారా ఎవరన్నా? వేదాంత సూత్రాలు రాసింది ఎవరు? వ్యాస మహర్షి రాశారు. వ్యాస మహర్షి వేదాంత సూత్రాలు రాశారు.
శ్రీమద్ భాగవతాన్ని కూడా రాశారనమాట. వేదాంత సూత్రాల ఆధారంగా శ్రీమద్ భాగవతాన్ని కూడా రాశారు. అంటే ఋషులు చెప్పినా, వేదాలు చెప్పినా, శాస్త్రాలు చెప్పినా నేనేం చెప్తానో అవి కూడా అదే చెప్తాయి. వాళ్ళు చెప్పేదానికి నేను చెప్పేదానికి తేడా ఏమీ లేదు. నా మాటలకి మీరు ఎంత గౌరవం ఇస్తారో శాస్త్రాలకు, వేదాలకు, ఋషులకు, నా భక్తులు చెప్పిన దానికి కూడా మీరు అంతే గౌరవం ఇయ్యాలి. వాటిలో క్లియర్ గా చెప్పారు, అంటే సత్యంగా చెప్పారు, మంచి లాజిక్ తో చెప్పారు అని చెప్తున్నారు అనమాట. హేతుబద్ధంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ పురాణాలలో కూడా, శాస్త్రాలు, వేదాంత సూత్రాలలో కూడా ఈ క్షేత్రజ్ఞుల గురించి చెప్పారు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఈ శ్రీకృష్ణుడు చెప్పడం మొదలు పెడతారు. 6-7 శ్లోకాలలో శరీరం యొక్క ప్రక్రియల గురించి చెప్తారనమాట. లోపల ఏం జరుగుతుంది అనే విషయాన్ని 6-7 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచర ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారాయ ముదాహృతం. హరే కృష్ణ. 6-7 శ్లోకాల ట్రాన్స్లేషన్ చెప్తారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. పంచ మహాభూతములు అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, నిశ్చయము అనేవి సంగ్రహముగా కర్మక్షేత్రముగను దాని అంత ప్రక్రియలుగాను భావింపబడుతుండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ భౌతిక శరీరం, ఈ క్షేత్రం అనేది 24 అంశములతో తయారవుతుంది అని చెప్తున్నారు అనమాట. దాంట్లో ఏంటి అంటేనే మహాభూతాన్య అంటే ఈ పంచమహాభూతాలు ఏంటివి అవి చెప్పండి ఎవరైనా. పంచమహాభూతాలు ఏంటివి? పంచభూతాలు ఎవరైనా చెప్తారా? భూమి, హరే కృష్ణ మాతాజీ. నీరు, వాయువు, నీరు. భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని. ఈ 5 పంచమహాభూతాలు. వీటన్నిటిని ఒక జీవి శరీరం తయారవ్వాలంటే ఇవన్నీ కొన్ని ప్రపోర్షన్స్ లో ఎంత అమౌంట్ కావాలో, ఎంత పరిమాణంలో అవి కలవాలో ఆ పరిమాణంలో ఆ 5 రకాలు కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం మానవ శరీరం తీసుకున్నాం అనుకో, మన మానవ శరీరంలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది, భూమి శాతం ఎక్కువగా ఉంటుంది, వాయువు శాతం తక్కువగా ఉంటుంది, అగ్ని శాతము, ఆకాశం శాతం కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. కొన్ని వేరే జీవరాశుల్లో అగ్ని శాతం ఎక్కువగా ఉండొచ్చు, నీరు శాతం తక్కువగా ఉండొచ్చు, అట్లా చెప్పలేమన్నమాట. ఇలా వాటి కలయికను బట్టి ఈ పంచమహాభూతాల యొక్క కలయికను బట్టి ఒక్కొక్క దేహం అనేది ఏర్పడుతుంది. అట్లా 84 లక్షల జీవరాశులు ఉన్నారనమాట. మరి వీటిలో 5 పంచమహాభూతాలు ఇంకా దేంతో తయారైతుంది అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3. మళ్ళీ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఇంద్రియార్థములు 5. అవి చెప్పగలుగుతారా ఎవరైనా? జ్ఞానేంద్రియాలు 5 ఏంటి చెప్పగలుగుతారా? హరే కృష్ణ. 5 జ్ఞానేంద్రియాలు చెప్పండి మాతాజీ. అదే కదా మాతాజీ. కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఎవరైనా చెప్తారా? వాక్కు, చేతులు, కాళ్ళు, జననేంద్రియాలు, గుదము. ఇవి 5 కర్మేంద్రియాలు. ఇంద్రియ విషయాలు ఏంటివి చెప్పండి? ఇంద్రియ విషయాలు, కళ్ళకి ఇంద్రియ విషయం ఏంటి? రూపం. చెవులకి శబ్దం, నాలుకకి రసం, రుచి, రసనం, ముక్కుకి గంధం, వాసనం. అట్లా ఇంకా శబ్ద, స్పర్శ, రూపము, రసము, గంధము. ఇవి ఇంద్రియార్థములు. ఇవి 5. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇంద్రియార్థములు 5, పంచమహాభూతాలు 5, ఇక్కడికి 20 అయినాయి. మనస్సు, బుద్ధి, అహంకారం 23,
ఇంకొకటి అవ్యక్తము అంటారు అనమాట. అవ్యక్తము అంటే ప్రధానం అంటారు. ఈ విశ్వం అంతా ఫస్ట్ అవ్యక్త రూపంలో బీజంలో ఉంటుంది. ఆ బీజము వృద్ధి చెంది విశ్వముగా మారుతుంది అని చెప్తారు. అది కూడా ఒక అంశము అని చెప్తారు. ఈ 24 అంశములతో ఈ క్షేత్రం అనేది తయారవుతుంది అని చెప్తారు. మళ్ళీ 2వ శ్లోకంలో ఏం చెప్తారు అంటే దాని అంత ప్రక్రియల గురించి. ఏంటివంటే దాని అంత ప్రక్రియలు ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము. సుఖము, దుఃఖము, ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, ఈ మరియు ఈ చైతన్యము, నిశ్చయము, ఇవన్నీ చైతన్యము, నిశ్చయము, ఇవి ఆ శరీరం యొక్క అంత ప్రక్రియలు అని చెప్తున్నారనమాట. లాస్ట్ పేరా చూడండి, ట్రాన్స్లేషన్ లో శ్రీల ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారో, ఈ 24 అంశముల ప్రాతినిధ్యమే దేహము. అట్టి దేహము జన్మించుట, పెరుగుట, స్థితిని కలిగి ఉండుట, ఇతర దేహములను సృష్టించుట, క్షీణించుట, చివరికి నశించుట అను 6 రకములైన మార్పులకు లోనగును. కనుకనే కర్మక్షేత్రము అశాశ్వతమైన భౌతిక పదార్థము. కానీ క్షేత్రమును ఎరిగినవాడు మరియు దాని యజమాని అయిన క్షేత్రజ్ఞుడు దానికి భిన్నమై ఉండును. ఈ శరీరము 24 అంశాలతో తయారవుతుంది. కానీ కూడా దాంట్లో మార్పులు అనేటివి జరుగుతాయి. పుట్టుట, పెరుగుట, కొంతకాలం నిలిచి ఉండుట, ప్రత్యుత్పత్తి చేయుట, క్షీణించుట, నశించుట, ఈ 6 రకాల మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, టెంపరరీ. కానీ క్షేత్రము నెరిగినవాడు, క్షేత్రజ్ఞుడు, ఆత్మకు ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి శరీరం వేరు, ఆత్మ వేరు అని చెప్తారనమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి శ్రీల ప్రభుపాదులు ఒక పిల్లవాడిని అడుగుతారనమాట. బాబు, ఈ కాలు ఎవరిది అని అంటారనమాట. అంటే నాది ప్రభుపాద్ అని అంటారు. మరి నువ్వు ఈ కాలువా అని అంటారు. అంటే నేను కాదు, నేను ఈ కాలుని కాదు అని అంటారు. మళ్ళీ చేతిని చూపించి ఈ చెయ్యి ఎవరిది అని అడుగుతారనమాట. అంటే నాదే ప్రభుపాద్ అని అంటారు. మరి నువ్వు ఈ చెయ్యివా అని అడుగుతారు. అంటే కాదు, నేను ఈ చెయ్యిని కాదు అని అంటారు అనమాట. మళ్ళా తలని చూపిస్తారు. తలని చూపించి ఈ తల ఎవరిది అని అడుగుతారు. అంటే నాదే స్వామి అని అంటారు. అంటే మరి నువ్వు ఈ తలవా అంటే కాదు, నేను తలని కాదు అని అంటారు. అంటే ఈ చేతులు, కాళ్ళు, తల అన్ని మనవే అయినా కూడా మరి ఎవరివి, మనం ఎవరు అని అంటే గన వీటన్నిటికి యజమాని, ఈ దేహదారి ఎవరు? ఆత్మ. అది మనము అని చెప్తారు. ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు ఇది ఆపాదించబడింది. ఈ శరీరంలో మన జీవాత్మ ఒక రకంగా చెప్పాలంటే బంధించబడింది అనమాట. కాబట్టి ప్రకృతి యొక్క నియమాలను మనము, ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులను మనము ఇష్టం లేకపోయినా కూడా అనుభవించాల్సి వస్తా ఉందంట. బంధించబడి ఉన్నాము. మరి ఈ బంధనంలో నుంచి బయటపడాలి అంటే మనము జ్ఞానం గురించి తెలుసుకోవాలి. ఎటువంటి జ్ఞానము? ఈ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞ గురించి తెలుసుకోవాలన్నమాట. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఏ విధంగా నేను ఈ భౌతిక దేహంలో నుంచి, ఈ బంధనంలో నుంచి బయటపడగలుగుతాము అనే విషయాలు తెలుసుకోవడమే అది జ్ఞానము. అంటే ఫస్ట్ ఈ శ్లోకంలో ఏం చెప్పినారు? ఈ 24 మూలకాలతో నువ్వు తయారైనావు, నువ్వు ఈ శరీరంలో బంధించబడి ఉన్నావు, ఈ రకమైన మార్పులు నీకు వస్తాయి అని చెప్తున్నారు. వెంటనే భగవంతుడు మన మీద జాలితో ఏం చేస్తున్నారు? జ్ఞానం గురించి చెప్తున్నారు అనమాట. కానీ నువ్వు ఈ దేహం నుంచి నువ్వు బయటపడగలుగుతావు, సచ్చిదానంద స్వరూపుడివి, నీ నిజమైన స్వరూపాన్ని పొందగలుగుతావు, జ్ఞానం ద్వారా పొందగలుగుతావు అని అంటారు. మరి ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి మనకి కొన్ని లక్షణాలు కావాలి. కొన్ని మంచి లక్షణాలు ఉంటే తప్ప మనము ఆ జ్ఞానాన్ని సంపాదించలేము. సంపాదించినా కూడా ఆ జ్ఞానానికి తగ్గట్టు మనము నడుచుకోలేము అనమాట. ఆ లక్షణాలు ఏంటి? జ్ఞానము సంపాదించడానికి కావలసిన లక్షణాలు ఏంటి? 20 లక్షణాల గురించి శ్రీకృష్ణ భగవానుడు 8 నుండి 12వ శ్లోకం వరకు చెప్తారనమాట. ఆ జ్ఞాన లక్షణాలు, జ్ఞానం గురించి వివరిస్తారు. జ్ఞానం తెలుసుకోవడానికి మనలో ఉండవలసిన లక్షణాల గురించి 8 నుండి 12వ శ్లోకం వరకు చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. వీటిల్లో ఒకసారి ఇది చూద్దాము. 8 to 12 శ్లోకాస్.
అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిర్ అనభిష్వంగః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తం త్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంపది ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞాన జ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఏతదోన్యత. లాస్ట్ లైన్ ఒకసారి చూడండి. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం, పైన చెప్పిన 24 లక్షణాలు జ్ఞానం. అజ్ఞానం యతదోన్యత, అవి కాకుండా మిగతాదంతా అజ్ఞానము అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. హరే 8 to 12 శ్లోకాస్ చదవండి మాతాజీ. హీనమత్ర గర్వరాహిత్యం అహింస సహనం సరళత్వం ప్రామాణిక గురువును ఆశ్రయించుట శుచిత్వం స్థిరత్వం ఆత్మనిగ్రహం ఇంద్రియార్థముల పరిత్యాగం మిద్దహంకార రాహిత్యం జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట అనాసక్తి పుత్ర కలత్ర గృహాదుల బంధం నుండి విముక్తి సుఖదుఃఖ సమయములందు సమభావం నాయందు నిత్యమగు అన్యమైన భక్తి ఏకాంతవాస కోరిక సామాన్య జనుల సహవాసనం నందు అనాసక్తి ఆధ్యాత్మిక జ్ఞానపు ప్రాముఖ్యను అంగీకరించుట పరతత్వము యొక్క తాత్విక అన్వేషణమును అనునవెన్నియును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనాను అజ్ఞానమే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకరు ఎవరైనా చదువుతారా? ఈ లక్షణాలన్నీ 20 లక్షణాలు ఎవరైనా ఇంకొకరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. రమా మాతాజీ చదవండి. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, సంతానము, భార్య, గృహము వంటి బంధం నుండి విముక్తి, సుఖ దుఃఖములలో సమభావము, సదా నా పట్లపై అనన్య భక్తి, నిర్జన ప్రదేశంలో నివసించవలనని కోరిక, సామాన్య జన సమూహము పట్ల అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించుట, పరతత్వం యొక్క తాత్వికాన్వేషణ అను సమస్తమును జ్ఞానముగా, వీటికి అన్యమైన ఏదైనాను అజ్ఞానమని నేను ప్రకటిస్తుంటిని. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో భగవంతుడు మనము జ్ఞానము సంపాదించడానికి మనలో ఉండవలసిన లక్షణాల గురించి చెప్తున్నారు అనమాట. మెయిన్ గా ఏమంటున్నారు? ఫస్ట్ది ఏంటి? అమానిత్వం. అమానిత్వం అంటే ఏంటి? వినమ్రత అంటే హ్యూమిలిటీ, వినయంగా ఉండడు. వినయంగా ఉంటేనే జ్ఞానం అనేది వస్తుంది. ముందు దాంట్లో కూడా చెప్పినారు కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని అంటే విద్య ద్వారా మనకు ఏమి రావాలి? వినయం అనేది రావాలన్నమాట. జ్ఞానం ద్వారా మనకి ఏమి రావాలి అంటే వినయం రావాలి. ఇప్పుడు చాలా మంది ఉంటారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు, పెద్ద పెద్ద డిగ్రీలు వస్తాయి వాళ్ళకి, డాక్టర్ కోర్సు, ఇంజనీరింగ్ కోర్సు, లాయర్ కోర్సు, ఇంకా కలెక్టరు, ఐఏఎస్, ఐపీఎస్, అట్లా పెద్ద పెద్ద పోస్టింగ్లు, జ్ఞానము ఎక్కువ వాళ్ళు తెలిసేసరికి వాళ్ళకి ఏమొస్తుంది? గర్వం అనేది వస్తుంది. అలా భౌతిక జ్ఞానం ఎక్కువ సంపాదిస్తే ఏమొస్తుంది అంటే గర్వం అనేది వస్తుంది అనమాట. జ్ఞానం వల్ల గర్వం రాకూడదు, జ్ఞానం వల్ల వినయం అనేది రావాలి. ఇప్పుడు ఆత్మ జ్ఞానం తెలుసుకున్నాం మనం, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నాం మనము. అంటే నేను భగవంతుని, నేను ఈ శరీరంని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపము భగవంతుని యొక్క అంశ,
నేను ఈ శరీరంలో బంధించబడి ఉన్నాను, జన్మ మృత్యు జరా వ్యాధులు నా పైన ఆపాదించబడి ఉన్నాయి, నేను భగవంతుడు నాకు భగవంతుని యొక్క సేవ కొరకే నేను ఉద్దేశించబడినాను. ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఆధ్యాత్మిక జ్ఞానం. మనమే బంధనంలో ఉన్నాము, ఈ భౌతిక బంధనం ప్రకృతి నియమాలలో బంధించబడి ఉన్నాము అన్నప్పుడు మనకి గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? మనము భగవంతుడికి సేవకులము అని మనము తెలుసుకున్నాము, అప్పుడు మనలో గర్వం రాదు. మనకి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం ద్వారా వినయం అనేది వస్తుంది. ఈ భౌతిక జ్ఞానం ఎంత ఎక్కువ మనం తెలుసుకుంటే అంతగా మనకు గర్వం అనేది వస్తుంది. అంటే అందరూ అలా ఉంటారని కాదు, చాలా వరకు ఈ భౌతిక జ్ఞానం ఎక్కువ జ్ఞానం వచ్చేసరికి నాకే అన్నీ తెలుసు అనే జ్ఞానం అనేది వస్తుందని, అనే గర్వం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం ద్వారా గర్వం వచ్చిందంటే అది అజ్ఞానం అవుతుంది అనమాట. జ్ఞానం ద్వారా మనలో వినయం వస్తే అది విజ్ఞానం అవుతుంది అని చెప్తారనమాట. అసలు ఇది గర్వం అనేది మనకి ఎందుకు వస్తుంది అని అంటే కన్నా, ఇతరులచే నేను గౌరవింపబడాలి అని మనకు ఉండే కోరికనే మనము గర్వం అన్నమాట. ఎప్పుడైతే మనకి ఇతరులు నన్ను చూసి నాకు గౌరవం ఇవ్వాలి, నాకు నమస్కారం చేయాలి, నేను గొప్ప అని మెచ్చుకోవాలి, నన్ను చూసి నేను చేసేదాన్ని చూసి చప్పట్లు కొట్టాలి, లేదా నాకు నమస్కారం పెట్టాలి, ఇటువంటివి ఆశిస్తే అది వినమ్రత కాదు, అమానిత్వం కాదు. వినమ్రత అంటే ఇతరులు నన్ను గౌరవించాలి, నాకు నమస్కరించాలి, నేనేది చేసినా సూపర్ అనాలి అని ఆశ లేకపోవడమే వినమ్రత అని చెప్తున్నారు అనమాట. జ్ఞానము వల్ల మనకు వినయం రావాలి కానీ గర్వం రాకూడదు అని చెప్తున్నారు. మెయిన్ గా మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మనము సంపాదించుకోవాలన్నా, భక్తియుక్త సేవలో మనం నెలకొనాలన్నా, జపము బాగా చేయాలన్నా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం బాగా కరెక్ట్ గా చేయాలన్నా, శ్రద్ధతో మనము జపాన్ని వినాలన్నా మనలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి అంటే వినమ్రత, వినయం అనేది ఉండాలన్నమాట. మనకి శిక్షాష్టకంలో కూడా ఒక శ్లోకం వస్తుంది కదా, మనం జపము ఏ భావంలో చేయాలి అని చెప్తారు. 3వ శ్లోకం ఎవరికైనా తెలుసా? తృణాదపి సునీచేన శ్లోకం ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదారిహి. శిక్షాష్టకం శ్రీ చైతన్య మహాప్రభు మనకి శిక్షాష్టకం ఇచ్చారనమాట. దానిలో మనకు 3వ దాంట్లో ఏమని చెప్తారంటే మనల్ని తృణప్రాయంగా చూసుకోవాలన్నమాట. అంటే దారిలో ఉండే గడ్డిపోచ కంటే తక్కువగాను, మరియు తరోరివ సహిష్ణున అంటే ఒక చెట్టుకు ఉండవలసిన, చెట్టు ఎంతో సహనంతో ఉంటుంది, వాటిని కొట్టేసినా, నరికినా, ఆకులు పీకినా, పూలు పీకినా, పండ్లు పెరికినా అది ఎంతో సహనంగా ఉంటుంది, మరియు ఇంకా మనకి పండ్లు అవి ఇస్తుంది అనమాట. అలా చెట్టుకు ఉండవలసిన ఓర్పు ఉండాలి మనకి. అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అంటే మనల్ని ఎవరైనా అవమానించినా సరే ఆ అవమానించిన వారికి కూడా మనం పూర్తి గౌరవాన్ని ఇవ్వగలగాలి. అటువంటి స్థితిలోనే మనము శ్రీకృష్ణుని యొక్క నామాన్ని సదా స్మరించగలుగుతాము. అలాంటి స్థితి, అలాంటి వినమ్రత లేకపోతే మనము జపం చేయగలుగుతాము కానీ కీర్తనీయ సదా హరి చేయలేమన్నమాట. అంటే సర్వకాల సర్వావస్థల్లో హరినామాన్ని మనము స్మరించలేము, జపించలేము అని చెప్తారు. కాబట్టి వినయం అనేది చాలా ఇంపార్టెంట్. వినయం ఉంటే జపం బాగా చేస్తాం, జపం బాగా చేస్తే ఆటోమేటిక్ గా మనకి వినయం అనేది వస్తుంది అని చెప్తారు ఆచార్యులు. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఏంటి? నెక్స్ట్ లక్షణం అదంబిత్వం. అదంబిత్వం అంటే ఈ శరీరము నాది కాదు, నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకుని ఈ శరీరం ద్వారా గొప్పగా అందరి చేత నేను మన్ననలు పొందాలి అని అనుకోరన్నమాట. ఎందుకంటే ఈ శరీరమే నేను కాదు అని భావన వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఆత్మస్థాయిలోనే ఉంటారనమాట. అటువంటి స్థితిని అదంబిత్వం అని అంటారనమాట. వినయంగా ఉండాలి, ఆ తర్వాత గర్వరాహిత్యంగా కూడా ఉండాలి. అహింస నెక్స్ట్ ఏంటి? అదంబిత్వం అహింస. అహింస అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? అహింస అంటే
హింస చేయకుండా ఉండడం, అంటే ఎవరిని చంపకూడదు, ఏ జీవిని మనము చంపకూడదు, అది అహింస. ఇంకా అహింస ఏంటి అంటే గన హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అహింస మాతాజీ. అంటే నాన్ వెజ్ తిందామని మాత్రమే కాదు, ఇతరులను కూడా అంటే వాళ్ళని బాధ పెట్టే విధంగా మాట్లాడుకోకుండా ఉండడం మాతాజీ. మన సూటిపోటి మాటలతో ఇతరుల మనసును నొప్పించడము, లేదా మన ప్రవర్తనతో ఇతరులను నొప్పించడము, అది కూడా హింస కిందికే వస్తుంది అనమాట. అవి కూడా మనం చేయకూడదు. కేవలం జీవులని చంపడం మాత్రమే కాదు, మన సూటిపోటి మాటలతో వేరే వేరే ఇతరులను నొప్పించకుండా ఉండడం కూడా అహింసనే అవుతుంది అనమాట. ఇంకా అహింస అంటే ఏంటి అంటే వారి యొక్క కష్టాలను వాళ్ళని నొప్పించడమే కాదు, జీవులను నొప్పించడమే కాదు, నొప్పించకుండా ఉండడమే కాదు, వారి యొక్క కష్టాల నుంచి మనం పడేయగలగాలన్నమాట. జీవులకు ఉండే మెయిన్ కష్టాలు ఏంటి ఎవరైనా చెప్తారా? మనకుండే మెయిన్ కష్టాలు ఏంటి ఎవరైనా చెప్తారా? జన్మ మృత్యు జరా వ్యాధి మాతాజీ. ప్రతి ఒక్కరూ ఈ భౌతిక జగత్తులో ఈ జన్మ మృత్యు జరా భరితమైన జరా వ్యాధి. హరే కృష్ణ, మ్యూట్ లోకి వెళ్తారా అందరూ? ఈ జన్మ మృత్యు జరా భరితమైన ఈ భౌతిక జగత్తులోకి వచ్చి అందరూ త్రివిధ క్లేశముల బారిన పడుతున్నారనమాట. ఎవరికి జర వ్యాధి రావాలని ఎవరు కోరుకోరు, కానీ ఆటోమేటిక్ గా ఆ టైంకి మనకి వస్తుంది. ఎవరికి వృద్ధాప్యంలో కష్టాలు అనుభవించాలని ఎవరికి ఉండదు, కానీ మనకి వృద్ధాప్యం అనేది వస్తుంది. మళ్ళీ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు, శరీరం పెట్టే బాధలు, మనసు పెట్టే బాధలు, ఇతర జీవులు పెట్టే బాధలు, మరియు ప్రకృతి ఇచ్చే బాధలు, ఇన్ని కష్టాలతో ఈ ప్రతి జీవి ఈ భౌతిక జగత్తులో జీవిస్తున్నాడు. కాబట్టి ఈ భౌతిక బంధనాల నుంచి విడబడాలి అంటే మనం కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు ప్రచారం చేయాలన్నమాట. హరే కృష్ణ మహామంత్రం గురించి, భక్తియుక్త సేవ గురించి, భగవద్గీత భాగవత జ్ఞానం గురించి మనము మన శక్త్యానుసారము ఇతరులకు చెప్పి వాళ్ళని కూడా శ్రీకృష్ణ భగవానునికి భక్తులుగా చేయడము, హరినామాన్ని జపించడం, అలా చేయడం ద్వారా వాళ్ళు ఆత్మ వికాసం అనేది వస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వస్తుంది. ఆ విధంగా మనము ఈ బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ సైకిల్లో నుంచి ఒకరిని బయటపడేయగలిగితే అంతకంటే మన అహింసావాదులు ఎవరు ఉండరన్నమాట. అది నిజమైన అహింస అంటే ఏంటి అంటే వాళ్ళ నిజమైన బాధలలో నుంచి మనము బయటపడేయగలగడమే అని చెప్తారనమాట. ఆ తర్వాత శాంతి అంటే ఓర్పు సహనము అనేది ఉండాలి. మనకు అన్ని వేళలా మనం అనుకున్నట్లే జరగదు. ఒకసారి నష్టం రావచ్చు, ఒకసారి లాభం రావచ్చు, ఒకసారి సుఖం రావచ్చు, ఒకసారి దుఃఖం రావచ్చు. ఈ భౌతిక జగత్ అంటేనే ద్వంద్వాలతో నిండి ఉంటుందన్నమాట. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు బాగా సంతోషపడడము, ప్రతికూలంగా వచ్చినప్పుడు కుంగిపోవడము అలా ఉండకూడదు అనమాట. భగవంతుడు 2వ చాప్టర్ లోనే చెప్తారు కదా, ఆగమ ఆపాన్యో అనిత్య తాం తితిక్షస్వ భారత శీతోష్ణ సుఖ దుఃఖేషు ఆగమ ఆపాయినో అనిత్య తాం తితిక్షస్వ భారత అంటారు. అంటే ఈ కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు అనేటివి శీతోష్ణముల లాగా, ఎండాకాలం వానాకాలం ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయో, సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనము ఓర్పుతో ఉండాలి, భక్తిని విడవకూడదు. కష్టాలలో కూడా మనం భక్తిని విడవకూడదు, కృష్ణుని విడవకూడదు. ఆ విధంగా శాంతి, భక్తులు ఆ విధంగా ఉండాలి అంటారు. మనం ప్రహ్లాద్ మహారాజుని చూసినాము. ఆయన సొంత తండ్రి ఎన్ని కష్టాలు పెడతారంటే చంపడానికి ఎన్ని విధాలుగా శతవిధాలుగా ట్రై చేస్తారు. ప్రహ్లాద్ మహారాజుకి వచ్చే కష్టాలతో పోలిస్తే మన కష్టాలు అసలు కష్టాలే కావు. అయినా కూడా ఆయన హరినామాన్ని వదలలేదు, శ్రీకృష్ణుణ్ణి వదలలేదు. అట్లాగే మనం కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓర్పుతో మనం భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళాలే తప్ప వదిలేయకూడదు అనమాట మనము. సరేనా? అది శాంతి. ఆర్జవం అంటే సరళత్వం, అంటే సింపుల్ గా ఉండాలి. మన డ్రెస్సింగ్ లో అయితేనేమి, మన మాటల్లో అయితేనేమి, మన విధానంలో అయితేనేమి ఆర్భాటలకి హంగులకి పోకుండా ఉండాలన్నమాట.
ప్రభుపాదుల వారు ఏమంటారు, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని చెప్తారనమాట. మనము ఈ శరీరానికి ఎంత అవసరమో అంత మెయింటైన్ చేయాలి, కానీ హై థింకింగ్ ఉండాలి. మనకి థింకింగ్ లో మాత్రం హైగా ఉండాలి. అంటే నేను ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడాలి, నేను భగవద్ధామం చేరాలి, నేను భక్తియుక్త సేవలు, గోల్ ఏమో హైగా ఉండాలి, కానీ లివింగ్ ఏమో సింపుల్ గా ఉండాలి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అండి. నాకున్న ఈ జ్ఞానాన్ని నేను కృష్ణ చైతన్యంలో ఎలా ఉపయోగించగలుగుతాను, అలా హై థింకింగ్ అనేది మనము చేయాలన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఆర్జవం అని అంటే ఏం రాస్తున్నారంటే, శత్రువుకైనా సరే నిజమైన సత్యాన్ని వెల్లడి చేసే స్వభావాన్ని కలిగి ఉండడమే ఆర్జవము అని చెప్పి రాశారనమాట. ఆ తర్వాత ఆచార్యోపాసనం అంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆచారాన్ని ఉపాసించాలన్నమాట. మనకి డైరెక్ట్ గా మనము కృష్ణ చైతన్యము, కృష్ణుడికి నేను భగవద్గీత చదివినా, భాగవతం చదివినాను, నాకు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు, నాకు అంతా అర్థం అయిపోయింది, నేనే చేసుకోగలుగుతాను, నాకు ఎవరి సూపర్విజన్, నాకు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు అని అంటే అది కుదరదు అనమాట. మనము కృష్ణుని చేరాలి అంటే కృష్ణుడికి తనకి ఇష్టమైన వారి ద్వారానే, మనము తన ప్రతినిధుల ద్వారానే మనము భగవంతుని చేరగలుగుతాం అనమాట. ఆధ్యాత్మిక గురువు ఎవరు? గురు శిష్య పరంపరలో వచ్చిన వ్యక్తి అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క అంతరంగ సేవకుడు. ఆ అంతరంగ సేవకులు అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైన వారు. వారి ద్వారానే మనము శ్రీకృష్ణుడిని చేరగలుగుతాము, కృష్ణ కృపను పొందగలుగుతాము. అంతేగాని డైరెక్ట్ గా మనము చేస్తే అది ఊరికే వేస్టే అవుతుంది అనమాట. ఎవరైనా ఇంకా చెప్పగలుగుతారా మనకి ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క అవసరం ఏంటి, ఎందుకు మనం ఆధ్యాత్మిక ఆచార్యుని స్వీకరించాలి? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా చెప్పండి మాతాజీ, ఎందుకు మనకి ఆధ్యాత్మిక ఆచార్యులు? శ్రీకృష్ణుని యొక్క ప్రతినిధి మాతాజీ, మనలోని అజ్ఞానాన్ని తొలగించి మనల్ని భగవద్ధామానికి చేరుస్తారు మాతాజీ. ఇంకా ఏం చెప్పారు శాస్త్రాలలో అంటే, ఆచార్యుని యొక్క కృప ఉంటే భగవంతుని కృప ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు వాళ్ళని పంపించిందే అందుకు అన్నమాట. అంటే శ్రీకృష్ణుడు తన అంతరంగిక సేవకులు ఈ ఆచార్యులు, అంటే గురు శిష్య పరంపరలో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే భగవంతుని యొక్క ప్రతినిధి అతను. కాబట్టి ఆయన ఒప్పుకుంటే భగవంతుడు ఆల్రెడీ మనకి ఒప్పుకున్నట్టే లెక్క అన్నమాట. అంటే ఆచార్యుల వారి బ్లెస్సింగ్స్ అయితే ఏమి మన మీద ఉంటే శ్రీకృష్ణుని బ్లెస్సింగ్స్ కూడా మన మీద ఉన్నట్టే అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆచార్యులు మనం చేసే సేవ ద్వారా అయితే భక్తియుక్త సేవ, మనం చేసే సేవకి కృష్ణ చైతన్య ప్రచారం, మనం చేసే ప్రచారానికి, మనం చేసే సేవకి ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క మెప్పు మన్ననలు ప్లీజ్ చేసినామో, మన స్పిరిచువల్ మాస్టర్ ని మనం ప్లీజ్ చేసినాము అంటే ఆటోమేటిక్ గా మనకి ఏమర్థం అవ్వాలి అంటే శ్రీకృష్ణుడు కూడా మన పట్ల ప్రీతి చెందినారు అనేది మనము అర్థం చేసుకోవాలన్నమాట. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్తారు కదా. మనము థియరీ చదువుతాము, భగవద్గీత చదువుతాము, భాగవతం చదువుతాము, థియరీ పార్ట్ అంతా వస్తుంది, కానీ ప్రాక్టికల్ అది మన జీవితంలో ఎలా ఆపాదించుకోవాలి అనే విషయాన్ని, ఆ జ్ఞానము చదవడం ద్వారా వస్తుంది, విజ్ఞానము ఒకరి కింద సేవ చేయడం ద్వారా వస్తుంది అన్నమాట. ఆ విజ్ఞానము ఉంటేనే మనకు భగవంతుని యొక్క కృప అనేది దొరుకుతుంది. కాబట్టి మనము త్రూ గురువునే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ డైరెక్ట్ గా మనకి అవకాశం అనేది లేదు. అందుకని ఈ లక్షణాలలో ఆచార్యోపాసనం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత లక్షణం ఏంటి? 7వ లక్షణము శౌచం. శౌచం అంటే ఏంటి? శుభ్రత. శుభ్రత 2 రకాలుగా ఉండాలన్నమాట. బాహ్య శౌచము, అంతర్ శౌచం. బాహ్య శౌచం అంటే ఈ శరీరాన్ని మనము క్లీన్ గా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాము? స్నానం చేయడం ద్వారా, మంచి బట్టలు అవి కట్టుకోవడం ద్వారా, శుభ్రమైన బట్టలు కట్టుకోవడం ద్వారా బాహ్య శౌచము అనేది వస్తుందన్నమాట. అంటే బాహ్యంగా క్లీన్ గా ఉండి అంత శౌచం లేకపోతే అసలు అది
ఏం ప్రయోజనం లేదనమాట. అంతఃశౌచం ఎలా వస్తుంది చెప్తారా ఎవరన్నా? ఇంటర్నల్ గా ఆ శౌచ మన మనలో మన లోపల కూడా చాలా అవగుణాలు ఉన్నాయి. ఏంటివి? అనర్థాలు ఉన్నాయి. ఏంటివి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాశ్చర్య. బయటికి ఎంత బాగా డ్రెస్సింగ్ చేసినా లోపల ఇవన్నీ ఉన్నాయి అంటే మనల్ని ఎవరు మెచ్చరనమాట. ఈ అంతఃశౌచం ఎలా అవుతుంది మళ్ళీ? మరి ఈ అనర్థాలు ఎలా పోతాయి మనకి? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ జపం చేయడం ద్వారా. హరే కృష్ణ వెరీ గుడ్. జపం, హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామాన్ని జపం చేయడం, శ్రద్ధగా జపం చేయడం ద్వారా పోతుంది. ఇంకా ఈ మరియు అంతఃశుచి అనేది కలుగుతుంది. భగవద్గీత భాగవతాన్ని చదవడం, పఠించడం ద్వారా కూడా మనం అంతఃశుద్ధి అనేది జరుగుతుంది. ఈ భగవంతుడు చెప్పిన గీత శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, భాగవతం శ్లోకాలు రిసైటేషన్ పలకడం ద్వారా కూడా మన అంతరంగ శుద్ధి అనేది జరుగుతుంది. ఇంకా జపం చేయడం ద్వారా వెరీ గుడ్. భగవంతుని యొక్క నామరూప గుణ లీలలను వినడం ద్వారా మనలో అంతః శుద్ధి అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా చెప్తారా? ప్రసాదం స్వీకరించడం ద్వారా, భగవంతునికి ఆఫర్ చేసిన నైవేద్యాన్ని తిరిగి ప్రసాదంగా మనం స్వీకరించడం ద్వారా మనలో శుద్ధి అనేది జరుగుతుంది. ఇంకా అనర్థాలు తొలగిపోతాయి మెల్లమెల్లగా. భక్తి యోగం, భక్తియుక్త సేవలో నెలకొనుట ద్వారా మనలో ఉండే అనర్థాలు తొలగిపోతాయి అన్నమాట. అంటే ఒకసారికే తొలగిపోవు. భక్తిలో నెలకొంటే ఇప్పుడైనా, సంవత్సరం తర్వాత అయినా, లేదా 5 సంవత్సరాల తర్వాత అయినా, 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మనము ఖచ్చితంగా మనలో ఈ లక్షణాలన్నీ వస్తాయన్నమాట. అంతఃశుచి అనేది జరుగుతుంది. ఇంకా స్తుతిలు, ఇప్పుడు కుంతి మహారాణి స్తుతి ఉంది, ధ్రువ మహారాజు స్తుతి ఉంది, గజేంద్ర స్తుతి ఉంది. ఇట్లా భగవంతుని యొక్క గొప్ప గొప్ప భక్తులు ప్రేయర్స్ చేస్తారు కదా, వాళ్ళు స్తుతించింటారు కదా. అటువంటి స్థుతులు మనం పాడితే కూడా, ఇప్పుడు కుంతి మహారాణి స్థుతి మనం భగవంతుని ముందు పాడినాము అంటే గన భగవంతుడి యొక్క కృప మనకి ఎక్కువగా లభిస్తుంది అనమాట. ఎట్లా అంటే గన మనం భగవంతునికి తన ఇష్టమైన భక్తురాల గురించి మనము గుర్తు చేసినాము అంటే భగవంతుడు సంతోషపడతాడు. భగవంతుడు సంతోషపడితే మనకు భగవంతుని కృప అనేది లభిస్తుంది. అలా మనం అంతఃశుచి కోసము, మనలోని అనర్థాలు పోగొట్టుకోవడం కోసము హరే కృష్ణ మహామంత్రము జపం చేయడము, శ్రీకృష్ణ భగవాను యొక్క నామరూప గుణలీలను కీర్తించడము, స్మరించడము, మరియు ప్రసాదం స్వీకరించడం ద్వారా, భగవద్గీత భాగవత శ్లోకాలను పలకడం ద్వారా, మరియు గొప్ప గొప్ప భక్తుల యొక్క స్తుతి ప్రేయర్స్ ని మనము ప్రేయర్ చేయడం ద్వారా, ప్రసాదం స్వీకరించడం ద్వారా, భక్తియుక్త సేవలో పాల్గొనడం ద్వారా అంతఃశుచి అనేది కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ లక్షణంకి వెళ్తాము. స్థైర్యం, ఇది ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం. స్థైర్యము అంటే ఏంటి అంటే స్థిరత్వం. అంటే భక్తిలో మనము స్థిరంగా ఉండాలన్నమాట. ఈరోజు అనుకూల పరిస్థితి అనుకూలంగా ఉంది, నేను భక్తి చేస్తాను. రేపు ప్రతికూలమైన పరిస్థితి రావచ్చు, అప్పుడు మనము భక్తి చేయకుండా ఉండకూడదు. భక్తి కంటిన్యూ అనేది చేయాలి. భక్తియుక్త సేవలో స్థిరంగా ఉండాలి. మరియు భక్తిలో పురోగతి చెందడానికి ప్రతిరోజు ట్రై చేయాలన్నమాట. భక్తిలో పురోగతి ఎలా చెందుతాం చెప్పండి, ఎవరైనా చెప్తారా? భక్తిలో మనం ఎలా పురోగతి చెందగలుగుతాము? మనకి భక్తికి చెప్పండి మాతాజీ. జపం చేయాలి. శ్రీకృష్ణ భగవాన్ ప్రసాదాన్ని, ఆహారాన్ని నైవేద్యంగా పెట్టాలి. కృష్ణ తలంపుతోనే ఆహారాన్ని తయారు చేసి కృష్ణునికి అర్పించాలి. ఆ ప్రసాదం మనం తీసుకోవడం వలన మనం భక్తిలో ముందుకు పోగలుగుతాము. 4 నియమాలు ఇది మనము చేయాల్సినవి చెప్తున్నారు మాతాజీ. చెయ్యకూడనివి కూడా చేయకూడదు అనమాట. అప్పుడే మనము ముందుకెళ్తాం అనమాట. ఒక పక్క భక్తియుక్త సేవ చేస్తూ, ఇంకొక పక్క మనం భౌతిక విషయాల పట్ల ఆసక్తితో ఉంటే అది మనం భక్తిలో ముందుకెళ్ళలేం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా
ఉంటుంది. ఇప్పుడు మాతాజీ చెప్పినటువన్నీ మనం చేయాలి. చేయకూడనిటివి ఏంటివి? భౌతిక విషయాల పట్ల, భౌతిక భోగ వాంఛ పట్ల, ఈ ఇంద్రియ భోగము పట్ల, విపరీతమైన ఇంద్రియ భోగం పట్ల అనాసక్తిగా మనం ఉండాలి. భక్తికి ఏవి అనుకూలమో వాటిని స్వీకరించాలి. భక్తికి ఏవి ప్రతికూలమో వాటిని త్యజించాలి, విడిచిపెట్టేయాలి. అప్పుడే మనం భక్తిలో పురోగతి చెందుతామన్నమాట. స్థైర్యము అంటే స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, నెక్స్ట్ ఆచార్యోపాసనము, శౌచము, స్థైర్యము, ఆత్మ వినిగ్రహ అంటే ఆత్మ నిగ్రహము కలిగి ఉండాలన్నమాట. ఏవి వినకూడదు అనేది మనం వినకూడదు. కొన్ని వినకూడనివి ఉంటాయి, కొన్ని చూడకూడనివి ఉంటాయి, కొన్ని తినకూడనివి ఉంటాయి. అట్లా ఏవైతే మనము చేయకూడదో, వేటి వల్ల అయితే మనము భక్తిలో ముందుకు వెళ్ళమో అటువంటివన్నీ మనము కంట్రోల్ చేయగలగాలి. మన ఆత్మ నిగ్రహంగా మనము ఉండాలన్నమాట. మనము వినకూడనివి అంటే కన్నా సినిమాలు, గాసిప్స్ ఇవి ఉంటాయి. చేయకూడనివి పనులు చేయకూడదు. కొన్ని తినకూడనివి మనం తినకూడదు, అంటే ప్రసాదం కాకుండా వేరేదేది మనము తినకూడదు. చూడకూడనివి చూడకూడదు. ప్రతికూలమైన వాటిని మనము త్యజించాలి. ఆత్మ నిగ్రహం అంటే అదే అని చెప్తున్నారు అనమాట. ఈ రోజు ఇంతటితో స్టాప్ చేస్తాను. 8 అయింది. నెక్స్ట్ క్లాస్ లో మిగతా లక్షణాల గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పటికి మనము ఎన్ని నేర్చుకున్నాము అంటే 9 లక్షణాల గురించి తెలుసుకున్నాము. ఇంకా 20 ఉన్నాయి. ఇంకా 11 లక్షణాలు నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. ఎవరికి ఏ డౌట్ లేదు అంటే కన్నా క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పారాభక్తి మాతాజీకి, మధురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందికి జై. శ్రీల ప్రభుపాద్ की जय, श्रील गुरुदेव की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण माता जी. दंडवत प्रणाम.